తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్లు స్థానిక ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్రాంచ్ మేనేజర్కు అందజేశారు. పెన్షనర్స్ డే సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బోస్ రోడ్లోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమ చిరకాల డిమాండ్ అయిన ఫ్యామిలీ పెన్షన్ను 30% పెంపుదల చేయాలని, వేతన సవరణ బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని పిఎస్జిఐ పెన్షనర్ల సంఘం డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ద్వారా సమర్పించారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జి కృష్ణయ్య, కేడివి సుబ్బారావు, జి శంకర్రావు, జేఏవి సత్యనారాయణ, పి కృష్ణప్రసాద్, బి రవికుమార్, వి సుజాత, డి ప్రసాదరావు, ఓరియంటల్ యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్లు తమ సమస్యలపై మాట్లాడారు. దినోత్సవ సందర్భంగా ఇక్కడ మేము ఓరియంటల్ బ్రాంచ్ ఆఫీస్ బోస్ రోడ్లో యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, న్యూ ఇండియా, నేషనల్ కంపెనీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ సమావేశమై ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో మేము ఫ్యామిలీ పెన్షన్ అనేది యూనిఫామ్గా ఇవ్వట్లేదు, 50% ఇస్తున్నారు, అది 30% డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మా జిఎస్టీ ఉంది గ్రూప్ ఇన్సూరెన్స్ మీద, అది కూడా ఎత్తేయాలని ఫైనాన్స్ మినిస్టర్కి మేము ఇవాళ ఒక మెమరాండం సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా మా కోరికలన్నీ నెరవేర్చాలని ఫైనాన్స్ మినిస్టర్కి అట్లాగే 4 కంపెనీల ఎండీలకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. డే సందర్భంగా మేమందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం ఒక చోట చేరి మా కోరికలు తీర్చాలని కోరుకుంటూ మేము మా డిమాండ్స్ని మేనేజ్మెంట్ ముందులో ఉంచడం జరిగింది. దాన్ని సఫలీకృతం చేయడానికి అందరూ పెన్షనర్స్ అందరూ అన్ని చోట్ల ఈ ఉద్యమాన్ని తీవ్రంగా చేసి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా కామ్రేడ్స్ అందరూ ఆల్ ఇండియా లెవెల్లో మా డిమాండ్స్ ఏంటంటే పెన్షన్ యూనిఫామ్గా ఉండాలి, అందరికీ పెన్షన్ అప్డేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. తర్వాత మాకు ఇమీడియట్ వేజ్ రివిజన్ జరిగి చాలా కాలం అయింది, వేజ్ రివిజన్ అది జరగాలి మాకు. తర్వాత జిఎస్టీ రిమూవల్ చేయాలి మా హెల్త్ ఇన్సూరెన్స్ దీని మీద. ఇది చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పెన్షనరు కూడా ఈ రోజున ఈ పెన్షనర్ డే జరుపుకోవడంలో ప్రతి వాడు భాగస్వామి అయి ఉన్నాడు ఈ రోజున. కానీ ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూలు, ఈ పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యలు గవర్నమెంట్ ఎప్పుడు కూడా పెడుతూనే ఉన్నది. దానిలో ముఖ్యంగా యూనిఫైడ్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. అది ఈ రోజు వరకు గవర్నమెంట్ పెడచెవని పెడుతూ వస్తుంది. ఇంకొకటి, రీసెంట్గా వేజ్ రివిజన్ని ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ చేసి కూడా ఏదో కారణం చేత, ఏదో సాకు చేత దాన్ని ఇంకా పెండింగ్ పెడుతూనే ఉంది. కాబట్టి ఈ రోజున మేము ఈ పెన్షన్ డే సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కూడి ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క అసోసియేషన్స్ ద్వారా, ఒకటి కాదు ఇండియాలో ఉన్నటువంటి అన్ని పెన్షనర్స్ అసోసియేషన్, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అన్ని అసోసియేషన్స్ కూడా దీని మీద పోరాటం జరుగుతుంది.